శుభోదయం 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇయాల్టి రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం ఏం రాశారో. నిన్న పిల్లకాయలంతా చాలామంది అల్లాడిపోయారు. ఏందో అనుకున్నా చూస్తే పబ్జీ సహా 118 యాప్లపై వేటు, చైనా ఆటగట్టు. భారత్ వ్యూహం మార్చింది. సరిహద్దుల్లో దురాక్రమణకు తెగబడుతున్న చైనాపై అదే దూకుని ప్రదర్శించింది. లదఖ్లో మొన్నటిదాకా బఫర్ జోన్ కింద మనం వదిలేసిన పాంకాంగ్ సరస్సు ఫింగర్ 4 ప్రాంతం వరకు మన బలగాలు చొచ్చుకెళ్ళాయి. దీంతో ఫింగర్ 4పై భారత్కు నియంత్రణ వచ్చింది. రైట్, మంచిది. మొత్తం మీద నిన్న భారతదేశం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. అందులో భాగంగా దాదాపు 118 యాప్లపై వేటేసింది. అవన్నీ అత్యధికం చైనా కంపెనీలకు చెందినవే. బైదు, కామ్కార్డ్, అలీపే ప్రధానమైనవి. పబ్జీ గేమ్ మనకు తెలుసు, పెద్ద పెద్దోళ్ళు కూడా పబ్జీ గేమ్లు ఆడుతుంటారట. అదంతా మీకు తెలుసు, నేను ఎందుకు చెప్పేది. పిల్లకాయలు కూడా అదే పని. నేను చాలామంది ఏందో అర్థం కాల మొహాలు మార్చుకుని కూర్చున్నారు. ఏంటంటే పబ్జీ ఇంతకుముందు ఇదే పనులు నేను కూడా చాలామందిని చూసా. ఏందో పిచ్చోళ్ళు మాట్లాడుకుంటుంటారు, నలుగురు ఏదో ఆడుతుంటారంట ఈ ఆట. సగం టైం ఇదే అయిపోయేది, వాళ్ళు కళ్ళు దెబ్బతిని వాళ్ళు పిచ్చిగా దానికే ఇది అయిపోయి. నేను ఒక పాప కూడా పాపం ఇది అయిపోయి ఆపేశారని చెప్పి ఆత్మహత్య కూడా చేసుకుంది. దరిద్రం పోయింది అనుకుంటా ఉన్నా. ఈ పబ్జీ గేమ్ వల్ల ఎంతమంది పిల్లకాయలు నాశనం అయిపోతున్నారు. నేనైతే దీనికి సపోర్ట్ చేస్తాను. తీసిపారి నొక్కినందుకు చాలా సంతోషం ఉంది. ఇంకా సివిల్ సర్వెంట్లకే సృజనకే పెద్దపేట, మిషన్ కర్మయోగపేట భారీ సంస్కరణ. ఇక రూల్స్ బేస్డ్ కాదు, రోల్స్ బేస్డ్ పని. సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అవకాశం. పాతకాలపు శిక్షణ విధానాలకు స్వస్తి. శాస్త్రీయంగా సృజనాత్మకంగా కొత్త పంథాలు ఆలోచించాలి. ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రులతో మానవ వనరుల మండలి ఏర్పాటు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యూరోక్రాట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఓ పథకాన్ని సిద్ధం చేసింది. ఆ పథకం పేరు మిషన్ కర్మయోగి అంట. దీన్నే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ అని పిలుస్తారు. ఈ ప్రోగ్రాం ప్రకారం ప్రతి అధికారి, సివిల్ సర్వెంటు, ఉద్యోగి తన పనితీరును మెరుగుపరుచుకోవాలి. వివిధ అంశాల్లో తన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంచుకోవాలి. శాస్త్రీయంగా, సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఆలోచించి పనిచేయాలి. అట్లాగే టేబుల్ కింద కూడా శాస్త్రీయంగా ఏ విధంగా చేతులు పెట్టాలి, అప్డేట్ ఏ విధంగా కూడా నేర్పించండి సార్. వాళ్ళకి బాగా నేర్చుకుంటారు. ముందు దాని మీద దృష్టి పెట్టండి సార్. పనికి మన లంచం తీసుకుంటే ఎంతమంది అధికారులు తయారయ్యారు, వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని ఫస్ట్ ఏరేసే పనులు చేస్తే కొంతమందికి భయం ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టకుండా మళ్ళీ వాళ్ళకే పెద్దపేట, వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేస్తా అంటే ఏం సార్ అది? ముందు అలాంటి పనికిమాలిన అధికారులని, ఆఫీసులో వాతావరణం బాగుండేటట్టు చూడండి సార్. పేదవాడు ఏదైనా ఆఫీస్కి సర్టిఫికేట్ కోసం వెళ్ళాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా భయపడతాను. ఎక్కడ పోయినా లంచం. పబ్లిక్ సర్వీట్ అంటారు, మీరే అంటారు ప్రభుత్వ మాకు పబ్లిక్కి ప్రజలకి వారధిగా ఉండాలి వీళ్ళు అనేసి. ఎక్కడ ఉంటున్నారు చెప్పు? ఎంతసేపు 10 రూపాయలు పోతే ఏం పని కూడా కావట్లా. ముందు ఆ అవినీతిని తరిగొట్టేటట్టు ప్రభుత్వ ఆఫీసుల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆ మార్పు వచ్చేటట్టు చేయండి. అంటే ఏదేదో చేస్తే ముఖ్యమంత్రుల సమావేశం ఏం సార్? భయం పెట్టాలి ముందు. అది భయం పెట్టకుండా మీరు ఏం చేసి ఏం లాభం చెప్పండి. గణపతితో ఇంకొందరు లొంగుబాటులో పాత పీపుల్స్ వార్ అగ్రనేతలు. మావోయిస్టు పార్టీపై పెరుగుతున్న పాత ఎంసీసీ నేతల పట్టు. పోలీసులు, రాజకీయ నేతలతో సంప్రదింపులు. రైట్, మొత్తం మీద మావోయిస్టు నేతలు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు ఆంధ్రజ్యోతిలో వార్త ఇచ్చాడు. ఇక 12 లక్షల మంది టీవీల ముందు. సర్కారీ ఆన్లైన్ పాఠాలకు భారీ స్పందన తెలంగాణలో. ఇది టీశాట్ ప్రసారాల రికార్డు. తొలి రోజు 1.56 లక్షలు, రెండో రోజు 53,390 సబ్స్క్రైబర్లు. ఇంకేం చేస్తారు? ఏం లేనప్పుడు పిల్లకాయలు వాళ్ళు ఎవరైనా టీవీల ముందు కూర్చొని చదువుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఇంక తప్పదు. ఆ టీవీలే గతి అయిపోయింది అందరికీ. 90% పడకలు ఖాళీ అంట. సర్కారీ ఆసుపత్రుల్లో సగటున 10 నుంచి 12% పడకల్లోనే రోగులు. అందరూ ప్రైవేట్ ఆసుపత్రుల వైపు బాధితుల చూపులు. ఇంకేం చేస్తారు చెప్పు? గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల మీదే పడతారు. కరోనా కేసులో 18 నుంచి 44 వయస్కులే 54%. ఇది ప్రతిరోజు చెప్తానే ఉన్నారు. కానీ ఏం చేస్తామని చెప్పినా ఎవరు వింటల్లా. శశికళకు ఐటీ షాక్ అంట. 300 కోట్ల బినామీ ఆస్తులు జప్తు. ఏడు సంపాదిస్తారని వీళ్ళంతాగానే. ఏపీకి 3 మద్యం సీసాలు ఇతర రాష్ట్రాల నుంచి తేవడం నేరం కాదు. జీవో 411 ప్రకారం దీనికి లైసెన్స్ అక్కర్లేదు. చెప్పిన హైకోర్టు. పిటిషనర్లపై కేసులు కొట్టివేత. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి మద్యం తీసుకురావడంపై హైకోర్టు స్పష్టతనిచ్చింది. బబ్బలే ఆనందం మందుబాబులకి ఇది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 411 ప్రకారం ఒక్కొక్కరు 3 స్వదేశీ తయారీ, విదేశీ మద్యం బట్టలు తెచ్చుకోవచ్చని, ఇది నేరం కాదని చెప్పింది. ఎలాంటి అనుమతి, లైసెన్స్ లేకుండానే ఒక వ్యక్తి 3 బాటిళ్లు కలిగి ఉండవచ్చని జీవోలని స్పష్టంగా పేర్కొన్నందున దానిపై ఇప్పుడు మళ్ళీ అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి లేదని స్పష్టం చేసింది. చాలామంది చాలా హ్యాపీగానే ఉంటారబ్బా. ఇక రమేష్ ఆసుపత్రి నోటీసు రద్దంట.
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటన నేపథ్యంలో రమేష్ ఆసుపత్రి గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం ఇవ్వాలంటూ కృష్ణా జిల్లా వైద్యాధికారి జారీ చేసిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది. రైటు. ఇంకా వైఎస్ జగన్ సొత్తు కాదు వైసీపీ ఎంపీ రఘురామరాజు స్పష్టీకరణ. వైఎస్ రాజశేఖర్ ఒక మహానేత, ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు, ముఖ్యంగా జగన్ సొత్తు కాదని రఘురామరాజు సీరియస్ అయ్యారంటే వీళ్ళు ఏదో తేల్చుకుంటే పోతుంది, ఇట్లా ఒకరినొకరు కొట్టుకుంటే ఎందుకు పార్టీలోనే. చంద్రబాబుపై వైఎస్కు గౌరవమా ఏందబ్బా ఇదా? వైఎస్ టీడీపీ అధినేత చంద్రబాబు స్నేహబంధంపై రఘురామరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఆయనకు ఎంతో గౌరవం ఉండేదంట. చంద్రబాబును కించపరిచేలా ఓ పత్రికలో కార్టూన్ ప్రచురితమైతే దాన్ని తాను వైఎస్ రాజశేఖర రెడ్డికి చూపించానని, దానిపై ఆయన ఒక్కసారిగా సీరియస్ అయ్యారని, ఆ కార్టూన్ ప్రతిని విసిరిగొట్టారని తెలిపారు. అంతేలే, వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఈ గుట్లు ఇప్పుతూ ఉంటారు, ఉన్నప్పుడు మాత్రం ఎవరు చెప్పరన్నమాట. నిజంగా చెప్పాలంటే ఆ కాలు కొట్టుకున్న తిట్టుకుని అందరూ బాగుండాడు అబ్బా రాజకీయ నాయకులు. వ్యవసాయ శాఖ మంత్రి అంటే దాని మీద పట్టున్న వాళ్ళకి వ్యవసాయ శాఖ మంత్రి అనేవాళ్ళు, జలవనరుల శాఖ మంత్రి దాని పట్టు, వైద్య శాఖ అంటే డాక్టర్ చేసిన వాళ్ళకి ఇచ్చావు. ఇప్పుడు ఏందో అర్థం కాదు, ప్రతి మంత్రి అయిపోతున్నాడు, దానికి సంబంధం లేనంత మంత్రులు అయిపోతున్నారు. ఇంకా పాలన అట్టుంటుంది చెప్పండి, ఇంక చెప్పనవసరం, మీకు అంతా అర్థమై ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు వెలువ అంట. ఆయురారోగ్యాలతో ఉండాలి చంద్రబాబు, లోకేషు. మోదీ బాట్లో బంగారు ఏపీ సాధిద్దాం సునీల్ దేవధర్. ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా మనం సోము వీర్రాజు. మంచిదేనయ్యా. జనసేన కుటుంబ సభ్యులను కోల్పోయాం. నాదేండ్ల ఆయన మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చెప్పుకోవాలి, నేను 3 కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. మీకు ఒక చిన్న వీడియో ఒకటి చూపిస్తా చూడండి. పవన్ కళ్యాణ్ సార్ చూడండి ఒక్కసారి. నీకేమున్నాయితే మేము తట్టుకోలేమన్నా, నీ ఆరోగ్యం మాత్రం చేస్తానా, నువ్వు బాగుంటానా మీ బాగుంటావు. నీకేమున్నాయితే మేము తట్టుకోలేమన్నా, నీ ఆరోగ్యం మాత్రం చేస్తానా, నువ్వు బాగుంటానా మీ బాగుంటావు. నీకేమున్నా బాగుంది కదా. మీ ఆరోగ్యం మాకు ముఖ్యమన్నయ్యా, మీరు బాగుంటేనే మేము బాగుంటామని అభిమానులు కేకలేస్తాం మరి చెప్తున్నారు. మరి ఆయనకు కూడా ఉంటుంది కదా, అభిమానులు బాగుంటేనే కదా ఆయన బాగుండేది. అభిమానులు సంతోషంగా క్షేమంగా ఉంటే కదా ఆయన కూడా మనస్ఫూర్తిగా మనశాంతిగా ఉంటాడు చెప్పండి. మరి మీరేమో చెప్తే వినకుండా ఈ బైకులు వేసుకుని తిరగటాలు, ఫ్లెక్సీలు కట్టడం, ఆయన చెప్తానే ఉన్నాడు అట్లాంటి పనులు చేసుకోమాకండ్రా అయ్యా, నాకు అలాంటి అలవాటు లేదు, మీకు చేతనైతే పిల్లకాయలరా ప్రజలకు మంచి చేయండిరా అని చెప్పారు. మీరు ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే ఆయన ఎట్లా బాధపడతాడు చెప్పండి. మీరేమో కేకలేసి అన్నయ్య నువ్వే మా దైవం అంటున్నప్పుడు కూడా అదే రెస్పెక్ట్ మీరు ఆయనకి ఇస్తే, ఇదే మాటల్లో మాటలు కాకుండా చేతల్లో కూడా చూపిస్తే ఆయన ఇంకా హ్యాపీగా ఉంటాడు. ఒక్కసారి ఆలోచించాడు. జన సైనికులకు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్పేది అదే, దయచేసి ఎవరు కూడా తొందరపడి ఈ బైకుల మీద తిరగటాలు ఇట్లా ఆయన ఇప్పుడు కూడా కోరుకోడు, ఏదేదో చేయండి నా కోసం ఆయన కోరుకోడు, చేతనైతే ప్రజాసేవ చేయండి అని చెప్తున్నారు. మంచి కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఆ మాటలు నాకు వినిపించేది మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. ఆ 3 కుటుంబ సభ్యులు జనసేన ఆయన అన్నారు, నాదేండ్ల మనోహర్ గారు అయితేనేమి, నేను చాలామంది కూడా రామ్ చరణ్ సార్ వీళ్ళంతా కూడా వాళ్ళకి సహాయం చేశారు. ఆ కుటుంబ సభ్యులు 3 కూడా మరొకసారి మనం సంతాపం తెలుపుకుందాం. రైటా. ఇక మీకు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, ఈ గోదావరి జిల్లా నుంచి ఒక రైతు రచ్చబండకు ఒక లెటర్ రాశాడు. మీకు అది చెప్పాలి. వైసీపీ పార్టీకి సంబంధించిన ఆయనే పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల్లో సన్నకారు రైతులు తమ భూముల్ని పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారు. ఇది రచ్చబండకు ఒక లెటర్ రాశాడు. అదే చెప్తున్నాను వినండి బాగా. ఈ భూముల విషయంలో ₹1 కోటి వరకు అవినీతి జరిగిందని సొంత పార్టీ కార్యకర్తలే సానబోయిన హనుమంత్ అనే వైసీపీ కార్యకర్తలు మన రచ్చబండకి లెటర్ రాశారు. రైతుల దగ్గర నుంచి 59 లక్షలకు కొన్నారంట. అందులో ప్రభుత్వం 37 లక్షలకు ఇచ్చేసింది. మిగిలిన 22 లక్షల కోసం ఇళ్ల స్థలం పొందిన వారి దగ్గర నుంచి 75,000 వసూలు చేశారట. ఎకరానికి 40 ప్లాట్లు 30 లక్షలు వచ్చాయి. అందులో 22 లక్షలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా 20 సెంట్లు 30 సెంట్లున్న రైతుల్ని ఆ డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారట. వాలంటరీ పిల్లకాయలు, నా భాష వాడుతున్నారు వీళ్ళు కూడా చూడండి. వాలంటరీ పిల్లకాయలు జాబులు చేయకుండా కలెక్షన్ కింగ్స్లో డబ్బులు వసూలు కార్యక్రమం పెట్టి వైసీపీ పేరు చెప్పుకుంటున్న నాయకుడు జేబు నింపారు. ఇది మా ఊర్లో అందరికీ తెలుసు. ఎంఆర్ఓలు, వీఆర్ఓలు, ఆర్ఐలకు కూడా ఇటు రైతుల్ని సంబంధించి ఇటు ఇళ్ల స్థలాలు పొందిన వారిని ఏడిపిస్తున్నారంటే వీళ్ళు కూడా. ₹1 కోటి అవినీతి చేసినందుకు వైసీపీ నాయకులే రచ్చబండికి ఫిర్యాదు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారేమో అవినీతిని ఏరేస్తా అంటూ దిశ లాంటి చట్టాలంటూ ఆ చట్టాలంటూ చేస్తున్నారు. ఇక్కడేమో సొంత పార్టీ వాళ్లే సుమారు ₹1 కోటి వరకు అవినీతి చేశారు.
వెంటనే కలెక్టర్ గారు ఇక్కడ అవినీతి చేసిన వాడి జేబు గుంజి మా రైతులు కన్నీరు తుడవండి స్వామి. అలాగే ఇన్ఛార్జి మంత్రి గారు పేరు నానిగారు కూడా సీఎం చెప్పినట్లు అవినీతి చేసిన వాడిని చూస్తూ ఊరుకోకుండా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, రైతు సొమ్ము వెంటనే ఇవ్వాలి, లేకుంటే దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి సానబోయిన హనుమంతు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లి గ్రామం నుంచి రచ్చబండికి లెటర్ రాశాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఆ జిల్లా కలెక్టర్లు అయితేనేమి వీఆర్ఓలు అందరికీ రైతులు ఈ విధంగా బయటకు వచ్చి చెప్తున్నారంటే నేను అడిగే కూడా హనుమంతు అన్నకు ఫోన్ చేసి నిజమా స్వామి అంటే నిజమన్నా మీకు దండం పెడతా రచ్చబండి లేని పేపర్ వాళ్ళకి ఇచ్చిన ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఒక్కసారి అక్కడున్న అధికారులు గమనించండి. వాళ్ళంత స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చి మీరు చెప్పిన రేటుగా అవి తీసుకుంటామంటే వాళ్ళు కడుపు కొడితే ఆ సమంజసం కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, పేద ప్రజలతో ఆడుకోమాకండి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. వాళ్ళ పిల్లకాయల చదువులకో పెళ్ళిళ్ళకో ఏదో దాచిపెట్టుకోవడానికి వాళ్ళు ఏదో ఉంటారు కదా, మీరు వాళ్ళు నమ్మకంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అదే నమ్మకం ఉంచుకోవాలి. అది కూడా ఒకే పార్టీ అయ్యండి. వాళ్ళు అదే అంటున్నారు, మా పార్టీ వాళ్ళు మాకే బొక్క పెడతా ఉన్నారు, పేరుకేమో వైసీపీ అంటారు, జగన్మోహన్ రెడ్డి అన్నేమో అవినీతిని సాయించని అంటాడు, కానీ కింద ఉండే వాలంటీర్లు ఏమో కలెక్షన్ కింగ్స్ లాగా మారిపోయారన్న ఒకసారి చెప్పు రచ్చబండ్లు అని చెప్పారు. హనుమంతన్న నేను చెప్పా, వాళ్ళకి ఒకసారి అధికారులను కలువు, లేకపోతే మంత్రి గారిని ఈసారి ఊరంతా పోయి గెలవండి, మీ సమస్యకి పరిష్కారం మీరే చూసుకోవాలన్నా నేను చెప్పాను. నేను చెప్పాల్సింది చెప్పా. ఒక్కసారి ధైర్యంగా మాట్లాడి మంత్రి గారితో కలెక్టర్ గారితో మాట్లాడి, మీ దగ్గర తప్పు లేనప్పుడు ఎందుకు భయపడతారు చెప్పాను, ఇళ్లలో మాత్రం కూర్చోమాకండి. నాకు లెటర్ రాశారు బాగున్నా, ఇట్టా కలెక్టర్కి రాయండి, ఆర్డీఓలకు రాయండి, మంత్రులకు రాయండి. ఒక్కసారి మీరు ఈ రోజుల్లో ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి మీకు రావాల్సిన డబ్బుల గురించి గట్టిగా అడగండి, తప్పే లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ ఒకసారి చూద్దాం. ఇంతింతై జనమింతై 2018లో 1.79 కోట్లు పెరిగిన దేశ జనాభా. దేశంలో జనాభా తామర తంపరగా పెరిగిపోతుందంట. ఇంతింతై ఒట్టుడింతై అన్నట్లు వృద్ధి చెందుతూనే ఉంది. కేంద్ర జనగణన విభాగం 2018వ సంవత్సరం నమోదైన జనన మరణ వివరాలను తాజాగా ప్రకటించింది. ఆ ఏడాది 1.79 కోట్ల మేర జనాభా పెరిగిందంట. భారతదేశంలో మొత్తం జనాభా 130.28 కోట్లు దాటిందంట. గుర్తుపెట్టుకోండి, దేశంలో మొత్తం జనాభా 18 ఏళ్లలో జననాలు ఏకంగా 100% వృద్ధి చెందడం గమనార్హం. ఇక 45% తగ్గిన రైతు ఆత్మహత్యలు, తగ్గుదలలో తెలంగాణకు తొలి స్థానం అంట. మంచిది నాయన. జాతీయ నేర గణాంకాల తాజా నివేదిక ప్రకారం 2018తో పోలిస్తే 19లో రాష్ట్రంలో 45% మేర అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయంట. మంచిదే కదా. మొత్తం మీద రైతు ఆత్మహత్యలు తగ్గాలనే ప్రతి ఒక్కరు కోరుకునేది, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే చెప్పేది. ఈయన మళ్ళా చెప్పాడు, ఓసారి కరోనా వచ్చాక మళ్ళీ వచ్చే అవకాశం లేదని ఇన్నాళ్ళు భావిస్తూ వచ్చాం. రెండోసారి వైరస్ దాడి చేస్తే రోగ నిరోధక వ్యవస్థ అప్రమత్తమై అప్పటికే తయారైన యాంటీబాడీస్ అడ్డుకుంటున్న భావన ఉంది. రెండోసారి కరోనా భయం వద్దు. ఈనాడుతో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిత్రా అంట. మంచిది, అదే కదా భయపడతా ఉన్నారు జనాలు. ఈ క్లారిటీ ఇస్తే కొంచెం అందరూ హ్యాపీగా ఉంటారు. క్లారిటీ ఎవరు మీరు? ఒకరోజు ఒక ఆయన ఏమో అమ్మ రెండోసారి వస్తే మీరు ఉండరు అంటారు. ఈయనేదో పోరాడుతున్నందుకే అక్రమ అరెస్టులు అంట. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతుంది. చంద్రబాబు 3 మద్యం బాటిల్ ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకుని ఇంతకు ముందు చెప్పాను. రమేష్ సిఐడి రైట్. పవన్ కళ్యాణ్కు గవర్నర్ శుభాకాంక్షలు అంట. బాగానే చెప్తా ఉన్నారు అందరు. ఎప్పుడు లేని ఈ మధ్య కొత్తగా శుభాకాంక్షలు బాగానే చెప్తా ఉన్నారు. ఏదో ఉంటుంది.